ఇంకేడు చక్కగా రామతీర్థం పోతా పోతా వస్తే మా అమ్మాయి వాళ్ళే సుబ్బిచెల్లు వస్తా వస్తా నూకలు తేరానంది రూపాయికి వస్తా వస్తా నూకలు జమ్మంది తంగేసి కొట్టుకుని బాలయ్య గారు తెచ్చాడు వచ్చి బాలయ్య గారు వచ్చి చెట్టు గారు నూకలు ఏమన్నా తిరిగేసి వచ్చాడు కూడా సాగు తిరగేసుకొచ్చాడు నీ ముఖం చూసి తాగి ఉండాలి కనుక్కోలేడని ఆ పని చేసి ఉంటాడు చేసాడు ముద్ర లేకపోతే రూపాయికి సారు నొక్కలే ఏ రాజ్యం అనుకున్నా ప్రకృతి రాజ్యం ఎంతో తిరిగేసి వచ్చాడా ఆవిడ మేఘలు వచ్చాడు నా ముత్తుల్లా మంత మీద కూర్చొని బియ్యంలో రాళ్ళు వేస్తుంది మరి ఆడగొత్తులు బియ్యంలో రాళ్ళు రేఖ ఏమేరేస్తారు అనుకున్నా నన్ను చూడగానే రాళ్ళాడు పడేసి బియ్యం ఎత్తి కింద వేస్తుంది నువ్వు అనుకున్న మాట రాళ్ళు ఆరేసేది బియ్యం ఆరేసింది రాళ్ళు ఏరేది వరిపెట్టని కాదు దానికి పూకన్న లేదే నా మీద పేద సప్పులే గుడ్డిదిలే ఏది మొదలు నా మీద పేద సప్పులు అక్కాయ మీద మీరేం చేయకండి అందులో మా బావ ముందు కూడా వచ్చాడు ఏమన్నాడు వచ్చి మా బావ ముందు కూడా వచ్చే అక్క బాబు ఎప్పుడు బావగారి ఈడు కలిగింది 2 తంగేడు పూలు దండ తీసుకొచ్చి మీ ఇద్దరు వేసుకొని హాయిగా కాపులు చేయమన్నాడు వాడు పేడ వగదించుకున్నాడు తీసుకుని గౌరీపురం వచ్చాడు సెంటర్కా గౌరీపురం ఊర్లోకి అందుకనే ముసురు పట్టింది మా పెద్దగా ఊరు వచ్చా ఒరే కక్క నువ్వు సెంటర్లో అయితే ఎవరినైనా మీ పెదకాపు ఆయన ఆవ జయదయ్య గారు ఆవలా జయదయ్య గారు వచ్చా కక్క నువ్వు సెంటర్లో అయితే నాకు కొంచెం ముందర కట్టమన్నాడు ఏమన్నావు నాకు కొంచెం ముందర కట్టమన్నా బొట్లో ఆరు తీసి కథ బొట్టు ఏమైంది బొట్లో తెగిపోతే వేసాను అక్కడ చెప్పదు పొడిసాను రాగానే పీకానంటావండి కొంచెం వాళ్ళకి నడిపిగా రెండో కాపు ఎవరైనా ఇష్టపడ్డా గోవిందరెడ్డి గారు వచ్చా ఒరే కక్క మేము ముందర పెట్టాము నాకు వచ్చి వెనకాల పెట్టమని వారసత్వం కదా మరి అన్నగారికి తమ్ముడు ఎందుకు ఊరుకుంటాడు వెనకమని ఆవిడ వెనకాల కథనాలు పోటీ వచ్చిన కింద పడి ఇప్పుడు పడితేనాడు ఇదంతా సిమెంట్ రోడ్ అయితే మట్టి తినేది పక్షి తర్వాత ఏం జరిగింది పడిపోయినా వెనకాల బొట్టే వాళ్ళు కత్తకమని పంపించాను తర్వాత ఏం జరిగింది అందువల్ల మా అడిగారు శివరకాపు మా అడిగారు ఆయనకి ఏమైనా ఆస్తులు అబ్బా 30 మేకలు 30 మేకలు 30 మేకలు 20 కోళ్ళు ఏం కోళ్ళు నాటుకోళ్ళే ఇంకేముండి మేము ఊరికి వెళ్తున్నాం ఇంకా నాటుకోళ్ళు మాకేం చేసుకోండి పొందుతారు నేను చెప్పాను ఒక 20 ఆవులు ఉంది ఆవులు కూడా ఉన్నాయా అందరూ ముద్దు తీసుకుని రేపు బాబు మా చిరకాబు వారు పాత ఇస్తారు ఆయన ఛాయ్ చూసి చూడాను నా యాదిల్లా కుడికాయ పెంబడి పుట్టినది మొత్తం చచ్చింది అమ్మాయి పాదం అలాంటిది అనమాట లేదయా ఐరన్ లెగ్ అమ్మాయి పద్మం కింద తామర పుట్టుకోసం పుట్టిందయా కాలు కిందయా కాలు కింద నువ్వు తాకుండా నీకు అర్థం తామర పుష్పం ఉంది తామర పువ్వు పద్మం పుట్టింది అదే అది చూడ అది చేయగానే అందుకని మొత్తం చచ్చింది శుభోదయం ముత్త ఇది చూడబాగా సంవత్సరం చూడబాగా ముత్తాను నా యాద చాలా బాగా చూసి మొత్తం తెల్లగా పోయింది శనగ లేదు మొత్తం తెల్లగా పోయింది అమ్మాయి కళ్ళు అలాంటి 3 కళ్ళు ఆవిడండి ముత్తా మన ఇంటికి పోదాయా సుబ్బిచెల్లు ఉందని చెప్పినా మా సుబ్బిచెల్లులా ఇంత పొడుగు ఇంత లావుది వాకిటి ముందు వేసింది పెట్లు వచ్చినా కొట్టేసామని నా ముత్తి ఈ ముండ గమ్ము ఉంటుందా వాకిట్లో వేసింది రోకల బండ సిద్ధాంతం పక్షి పెట్రోల్ చేయాలి కొట్టేసారు బాగుందని రోకలు పడేసిందా
ఈ ఉంటే ముత్య చిన్నగమ్మ చూస్తే అటు జరిగింది ఏడైనా కుడికాలు నా యాది వెనకాల పెట్టింది పుట్టన్నది చచ్చిపోయింది ముచ్చింది సత్యది శుభోజ్జయం కనుక అది ఇప్పుడు అమ్మాయి అవే పొందులు వేరా మాడదాన్ని ఏమైనా చూసానంటయా నేను వచ్చే పళ్ళు ఇష్టం చూడడానికి వాకిట్లో ఉన్నాను ఎలా నాకేం తెలుసు పొందులు గారు మీ తాత మా తాత పెట్టాడా మీ అయ్యకి మా అయ్య పెట్టాడా నీకు